నేను వినిపించబోయే కథ పేరు వస్త్రలోభం. అలివేలు, అనంతయ్య భార్యాభర్తలు. అనంతయ్య తిండి కోసం ఎంతైనా ఖర్చు పెడతాడు, కానీ బట్టలకు ఖర్చు పెట్టడు. అలివేలు ఇందుకు విరుద్ధం. వంటింట్లో ఏం తిన్నా నలుగురి ముందు బాగా కనపడాలని ఆమె ఉద్దేశం. భర్త కొనిపెట్టాడు కనుక ఆమె పుట్టింటి నుంచి సంవత్సరానికి 6 చీరలు తెప్పించుకునేది. అనంతయ్య చిరిగిన బట్టలనే కుట్టుకొని వాడుకునేవాడు. అనంతయ్య దగ్గర ఉన్న బట్టలలోకెల్లా అతి పురాతనమైనది ఒక గల్ల గావంచ. ఆ అభిమానం కొద్దీ పేలికలైన ఆ గావంచాను వదులుకోలేదు అనంతయ్య. తన భర్త ఆ చిరుగుల గావంచా కట్టుకొని నలుగురి మధ్య తిరుగుతుంటే అలివేలుకు తల తీసేసినట్టుగా ఉండేది. రోజు భార్యాభర్తలిద్దరూ ఆ గల్ల గావంచా గురించి తగవులాడుకునేవారు. ఒకనాడు అనంతయ్య స్నానం చేసి తన గావంచాను ఉతికి గాలికి ఎగిరిపోతుందని దాన్ని ఇంట్లో ఆరవేయడానికి తెచ్చాడు. అప్పుడే అలివేలు వంటింట్లో నుంచి వచ్చి మా అక్క వస్తానని కబురు చేసింది. నా పూసల సంచి పూసలు కొన్ని ఊడిపోయాయి, పట్నం తీసుకుపోయి అల్లించుకురా. ఆ దిక్కుమాలిన గావంచ ఊరవతల పారెయ్యి, మా అక్క చూస్తే నవ్వుతుంది అని అన్నది. అనంతయ్య భార్య మాటలు వినిపించుకోకుండా గావంచాను దండెం మీద ఆరేస్తూ, నీ పూసల సంచి బాగు చేయించడమేనా నాకు పని అని అడిగాడు. అలివేలుకు కోపం ముంచుకొచ్చి గావంచాను లాక్కొని పెరట్లోకి విసిరివేసి, ఆ గావంచ ఇంట్లో ఆరవేస్తే ఇల్లంతా కుళ్ళు కంపు అన్నది. అనంతయ్య ఆ గావంచాను మళ్ళీ తడిపి పిండి వీధి కటకటాలలో ఆరవేశాడు. అతను భోజనం చేసి కోమటి వద్ద పద్దులు రాయడానికి వెళ్ళిపోయినాక అలివేలు ఆ గావంచాను తన అక్క వచ్చేలోగా ఎలా వదిలించుకోవటమా అని ఆలోచించసాగింది. ఎండవేళ దారి వెంట నడిచిపోతూ ఒక మొసలి బిచ్చగాడు ఆమెకు కనిపించాడు. ఆమె వాణ్ణి పిలిచి ఆ గావంచా పట్టుకు పొమ్మన్నది. ఆ బిచ్చగాడు గావంచా కేసి చీదరించుకుంటూ చూసి, ఈ కుళ్ళు బట్ట నాకు దేనికి అంటూ పోబోయాడు. బాబాబు, 1 రూపాయి ఇస్తాను కానీ దాన్ని పట్టుకుపో అని అలివేలు వాణ్ణి బ్రతిమలాడింది. బిచ్చగాడు 1 రూపాయి పుచ్చుకొని ఆ గావంచా పట్టుకుపోయాడు. అనంతయ్య ఆ సాయంత్రం ఇంటికి వస్తుండగా ఆ బిచ్చగాడు కనిపించాడు. వాడి భుజం మీద తన జిరుగుల గావంచా ఉన్నది. అనంతయ్య ఆవేశంతో బిచ్చగాడి పీక పట్టుకొని, దొంగపీనుగా నిక్షేపం లాంటి నా గావంచా దొంగలిస్తావా అన్నాడు. చాలేవయ్యా, ఎవరో ఇల్లాలు వద్దంటుంటే బలవంతంగా నాకు దీన్ని అంటగట్టింది అని బిచ్చగాడు విసురుగా తన దారిన పోయాడు. అనంతయ్య అంతకన్నా విసురుగా తన ఇంటికేసి నడిచాడు. గుడికి వెళుతూ అలివేలు అతనికి దారిలోనే ఎదురయ్యింది. ఏమో, నా గావంచా బిచ్చగాడికిచ్చావా అని అనంతయ్య అలివేలును అడిగాడు. అవును, అది విరగడైనందుకు దేవుడికి కొబ్బరికాయ కొట్టబోతున్నాను అనేసి అలివేలు వెళ్ళిపోయింది. అనంతయ్య కోపంతో పళ్ళు పటపటా కొరికాడు. ఎలాగైనా ఆ గావంచ తిరిగి తెచ్చుకోవాలని నిశ్చయించుకొని అనంతయ్య ఇంటికి పోయి గోడకు తగిలించి ఉన్న పూసల సంచిని తీసుకొని పొరుగింటి పుల్లమ్మతో అలివేలు వస్తే పూసల సంచి అల్లించడానికి పట్నం వెళ్ళానని చెప్పండి అని చెప్పి బయలుదేరాడు. అనంతయ్య నలుగురిని వాకబు చేయగా ఆ బిచ్చగాడు ఊరి చివర ఉన్న మర్రి చెట్టు కింద ఉంటున్నాడని తెలిసింది. అతను అక్కడికి వెళ్ళేసరికి బిచ్చగాడు ఇంకా వచ్చి చేరలేదు. వాడి గుడ్డి పెళ్ళాం చెట్టు మొదలకు చేరగిలబడి కూర్చొని ఉన్నది. ఆమె పక్కన పాత అతుకుల సంచి, దాని నిండా గుడ్డ పీలికలు ఉన్నాయి. ఆమె చేతిలో ఒక చింతబరికె ఉన్నది. అనంతయ్య దగ్గరగా వచ్చేసరికి గుడ్డిది అతని కాలు మీద బరికెతో కొట్టి, ఎవడివిరా నువ్వు, గుడ్డి ముండని కదా అని ఏదన్నా పట్టుకుపోదామనుకున్నావా అన్నది. అనంతయ్య బాధతో మూలుగుతూ, నీ మొగుడు కోసం వచ్చాను అన్నాడు. అయితే చీకటి పడ్డాక రా అన్నది గుడ్డిది. అనంతయ్య వెళ్ళినట్టే వెళ్ళి వెనుక వైపుగా వచ్చి అతి జాగ్రత్తగా మర్రి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. చీకటి పడి బిచ్చగాడు వచ్చి, ఈ దరిద్రపు గావంచా దొరికిన
వేళ విశేషం ఏమిటో గాని రోజూ దొరికే దానిలో ఈ పూట సగం కూడా దొరకలేదు అంటూ వాడు అనంతయ్య గావంచాని పీలకలున్న సంచిలో కుక్కేశాడు. అనంతయ్య మనసు చివుక్కుమన్నది. తర్వాత బిచ్చగాడు వంట చేసి తాను తన భార్య తిని అర్ధరాత్రి దాకా ఏవో పదాలు పాడుకొని పడుకున్నారు. వాళ్ళు మంచి నిద్రలో ఉన్నట్టు రూఢీ చేసుకొని అనంతయ్య చెట్టు దిగబోతుండగా ఇద్దరు దొంగలు ఆ చెట్టు సమీపానికి వచ్చి ఏదో రహస్యంగా మాట్లాడుకున్నారు. ఎక్కడ దాద్దాం అన్నాడు ఒకడు. ఆ గుడ్డ సంచిలో దాద్దాం, చలికాలం వచ్చేదాకా అందులో నుంచి వాళ్ళు గుడ్డలు బయటకు తీయరు అన్నాడు రెండోవాడు. తర్వాత దొంగలిద్దరూ చెట్టు కింద చీకట్లోకి వచ్చి బిచ్చగాడి గుడ్డ పీలికల సంచిని తీసి అందులో ఏదో దాచి వెళ్ళిపోయారు. వాళ్ళు పారిపోతున్న అలికిడికి గుడ్డిది లేచి ఎవర్రా వాళ్ళు అని అడిగి సంచిని తడివి తీసుకొని తల కింద పెట్టుకొని మళ్ళీ పడుకున్నది. దొంగలు భయపడినట్టు అటుగా ఎవరూ రాలేదు. బిచ్చగాళ్ళ సంచిలో తన గావంచాతో పాటు దొంగలు దాచినది కూడా ఉండటం చేత అనంతయ్యకు ఆ సంచిని తనది చేసుకోవాలనిపించింది. తెల్లవారగానే అతను చెట్టు దిగి బిచ్చగాడి దగ్గరికి వచ్చి, నీ దగ్గర ఉన్న పాత బట్టల మూట ఇస్తావా? అలుకు గుడ్డలకు చాలా ఇబ్బందిగా ఉన్నది అన్నాడు. ఇయ్యనన్నాడు బిచ్చగాడు ఖచ్చితంగా. దానికి బదులుగా ఈ పూసల సంచి తీసుకో అన్నాడు అనంతయ్య. గుడ్డిది పూసల సంచిని తడిమి చూసి ముచ్చటపడి బట్టల మూట ఇచ్చేయ్ అన్నది మొగుడితో. గుడ్డివాడు ఇచ్చిన సంచిని చంకలో పెట్టుకొని అనంతయ్య ఆనందంగా ఇల్లు చేరుకున్నాడు. రాత్రంతా ఎక్కడున్నావు, నా పూల సంచి ఏది అని అలివేలు అనంతయ్యను చూడగానే అడిగింది. నీ పూల సంచి ఇచ్చి ఇది పుచ్చుకున్నాను అంటూ అనంతయ్య బిచ్చగాళ్ళ సంచి చూపాడు. నీ మొహం తగలయ్యా, ఎంత పని చేశావు! చంద్రహారం తెగితే నిన్న సాయంత్రం ఆ సంచిలో వేశాను, అది కూడా అతుకు పెట్టించుకు రమ్మందామనుకున్నాను. ఆ సంచి ఇచ్చేసి మరిన్ని కుళ్ళుగుడ్డలు తెచ్చావా అంటూ అలివేలు మొగుడి చేతి నుంచి సంచిని విసురుగా లాగేసి వీధిలోకి గిరవాటేసింది. ఆ విసురుకు సంచిలో ఉన్న బట్టలన్నీ బయటపడ్డాయి. వాటితో పాటు దొంగలు దాచిన కత్తి కూడా బయటపడింది. ఆ కత్తి మీద రక్తం మరకలున్నాయి. దొంగలు ఆ రాత్రే ఎవరినో హత్య చేసి కత్తిని ఆ సంచిలో దాచి వెళ్ళిపోయారు. వీధిలో జనం పోగయ్యారు. త్వరలోనే రక్షక భటులు వచ్చి ఆ కత్తిని అనంతయ్యను పట్టుకుపోయి ఖైదులో పెట్టారు. అనంతయ్య తాను నిర్దోషినని రుజువు చేసుకోవడానికి బోలెడంత డబ్బు ఖర్చయి తల ప్రాణం తోకకు వచ్చింది.